శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జూలై 1వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు గల 130 రోజుల కాలానికి శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో వక్రగమనంలోకి వచ్చింది. అయితే అసలు వక్రించడం అంటే ఏమిటి? అంటే రాహుకేతు గమనాలు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి. అన్ని గ్రహాలు ఇలాగా క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటే రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటారు. అంటే వారి యొక్క చలనమే వెనక్కి ఉంటుందన్నమాట. మీనరాశిలో ఉన్నారనుకోండి రాహువు, మళ్ళీ ఈ 30 డిగ్రీల కాలము 1.5 సంవత్సరం అయిపోగానే వారు వెనక్కొస్తారు. ముందరికి వెళ్ళాల్సింది మేషరాశిలోకి వెళ్ళాల్సింది పోయి వెనక కుంభరాశిలోకి వస్తారు. అలాగే కేతువు కూడా అంతే. కేతువు యొక్క స్థితి కన్యరాశిలో ఉందనుకుందాం. అయితే ఈ 30 డిగ్రీల కాలము 1.5 సంవత్సరాల కాలము ఈ నిడివి అయిపోతూనే వారు ఇట్లా ముందరికి వెళ్లకుండా తులారాశిలోకి వెనక్కి సింహరాశిలోకి వెళ్తారు. ఇక సూర్య చంద్రుల గమనానికి వక్రత ఉండదు. వారిద్దరూ ఈ కాలాన్ని నిర్దేశించేటటువంటి పగలు రాత్రిగా మనకి ఆ వెలుగుని ఇస్తూ ఉంటారు. వారు వక్రించినట్టయితే ఇక ఈ సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి వారికి వక్రగమనం అనేదే లేదసలు. ఉదయించాలి, అస్తమించాలి, తిరిగి ఉదయించాలి, అస్తమించాలి. నవగ్రహాలలో 4 గ్రహాల పరిస్థితి ఇలా ఉండగా మిగతా 5 గ్రహాలకి వక్రత ఉంది. వక్రత అంటే తనున్న స్థితి నుంచి ముందరికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళడం. అది ఏమిటి? ఏ ఏ గ్రహాలు అంటే కుజుడు, బుధుడు, గురువుగారు, శుక్రాచార్యుల వారు, శనిగారు. ఈ 5 గ్రహాలకి కూడా వక్రత ఉంటుంది. వాళ్ళు వక్రించినప్పుడు సజావుగా ఉండే పరిస్థితులు వక్రిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే శుక్రుడు గాని, గురువుగారు గాని వక్రించడం అనేది చాలా చాలా మంచిది. శుభగ్రహాలు వక్రించినట్టయితే శుభ ఫలితాలే ఉంటాయి. ఇక శనిగారు వక్రించినప్పుడు అస్సలు అనుకూల పరిస్థితులు ఉండడం కష్టమవుతుంది. అలాగే కుజుడు వక్రించినా, బుధుడు వక్రించినా కూడా కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి. అననుకూలం అనేది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఏ రాశిలో సంచారం చేస్తున్నారు, అది లగ్నం నుంచి ఎన్నవ రాశి అనే దాన్ని బట్టి వారి యొక్క ఫలితాలు ఉంటాయి. అయితే ఈ జూలై 1వ తేదీ దగ్గర నుంచి 130 రోజుల కాలము నవంబర్ 7వ తేదీ వరకు కుంభరాశిలో శనైశ్చరుడు వక్రించారు. ఎన్ని డిగ్రీల దగ్గర వక్రించారు అంటే 25 డిగ్రీల 19 నిమిషాల దగ్గర వక్రించారు. అది పూర్వభాద్ర 2వ పాదం అవుతుంది. మరి వక్రించిన తర్వాత వారు ఎక్కడెక్కడికి వస్తున్నారు? పూర్వభాద్ర 1వ పాదము, శతభిషం 4వ పాదం వెనక్కి వస్తున్నారు. అంటే ఇక్కడ ఇంచుమించుగా 6 డిగ్రీలు వక్రించున్నారు. మరి ఈ శతభిష నక్షత్రం 4వ పాదము 18 డిగ్రీల 39 నిమిషాల దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రుజుమార్గంలోకి వెళ్తారు. శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, అలాగే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆ మిగతా 9 పాదాలు కూడా మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉంటారు శనిగారు. ఇక 6 డిగ్రీల నిడివి కలిగినటువంటి ఈ కుంభరాశిలో ఆ సమయంలో వక్రించి ఉండంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే శనీశ్చరుడు మందగ్రహం, కుంభరాశి చరరాశి, వాయుతత్వ రాశి, అలాగే వీరు మందుడు. ఇన్ని రకాల లక్షణాలన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. బద్ధకం ఎక్కువగా అవడము, కోర్టుకి సంబంధించిన లావాదేవీలు, రాజకీయాలకి సంబంధించినటువంటి లావాదేవీలు, చాలా అనిశ్చిత పరిస్థితులలో ఉండడం, ఇలాంటి ఫలితాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. శనిగారు వక్రించారు కదా, అంత పూర్తిగా నియమబద్ధంగా నిజాయితీగా ఉండడం అనేది కొంచెం కష్టమవుతుందన్నమాట. దీనికి సాటి ఏది అంటే గురుబలం. గురుబలం గనక వ్యక్తిగత జాతకాలలో, అలాగే గోచారంలో కూడా గురుగారి యొక్క స్థానం చాలా బలంగా ఉన్నట్లయితే చాలా వరకు శనిగారు వక్రించిన ఈ దుష్ట ఫలితాలనేవి తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ, శనిగారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోవడానికి
శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, అలాగే శివుడికి అభిషేకం చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇలాంటివి చేసినట్టయితే చాలా వరకు ఈ దుష్ట ఫలితాలు తగ్గిపోతాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి 130 రోజుల నిడివి గల కాలంలో శనిగారు వక్రించినటువంటి కుంభరాశి సంచారము ఎటువంటి ఫలితాలను ఇస్తోంది అంటే, స్థానచలనాన్ని ఇస్తోంది, ఉద్యోగంలో మార్పుని సూచిస్తోంది, అలాగే వైద్య సేవలు తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తోంది. ధారాళంగా విరాళాలు ఇచ్చేటటువంటి మీరు కొద్దిగా వాటిని అదుపు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తోంది. కుటుంబం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని చెప్పి తెలియజేస్తోంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పి తెలియజేస్తోంది. ఏదైనా రుణాలు కావాలి అనుకునే పక్షంలో ఖచ్చితంగా రుణాలు దొరుకుతాయి అని చెప్పి ఇక్కడ గ్రహగతులు తెలియజేస్తున్నాయి. పిత్రార్జితాలు చేతికి రావడం ఆలస్యం అవుతుంది. పితృవర్గ రీత్యా శారీరక శ్రమ పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఎక్కువగా నడిచి వెళ్ళే ప్రదేశాలకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగా అది ఎంత దూరమైనా సరే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఎక్కువగా నడిచే కార్యక్రమం చేస్తారు. పెద్దలకి సేవ చేయాలి అని నిర్ణయించుకుంటారు. సేవ చేస్తారు. అనేక రకాలుగా లాభాలను అందుకుంటారు. ఈ లాభాలు ఎలా వస్తున్నాయి మనకు అర్థం కావట్లేదే అని కూడా అనుకుంటూ ఉంటారు. ఏదో భగవంతుడి దయ ఉంది మనకు, అందుకనే ఇప్పుడు ఈ రకమైన ఆదాయం వచ్చింది అని కూడా ఆనందపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ లాభస్థానాన్ని చూస్తున్నటువంటి శనిగారి యొక్క దృష్టి విశేషం చేత ఈ రకమైన ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. దాన ధర్మాల విషయంలో కాస్త మితి మేర పాటించండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలలో ఏ కొన్ని అయినా చేసుకోండి, మరింత మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.